గురువుగారు, ఎవరైనా నదుల మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ఆ నదుల్లోకి నాణాల్ని వేస్తూ ఉంటారు. ఎందుకని అలా? సమాధానం ఎప్పుడైనా ఆధ్యాత్మికంగా, ఆది దైవికంగా, ఆది భౌతికంగా కూడా ఉండడం ఒక ప్రత్యేకంగా చెప్పుకుంటే, ఆధ్యాత్మిక సమాధానం నాలో ఉన్న శక్తి ఈ నీటిలో ఉన్న శక్తితో సంకర్షణ చెంది, ఉద్దీపనం చెంది నన్ను బలవంతుడినిగా మార్చింది. ఈ నీటిని చూడడంతో నాలో ఉన్న మానసిక ఆందోళన, నాది నేను అనే అహత్వం తొలగిపోయింది, అహకారం తొలగిపోయింది. నన్ను నేనుగా నిలబెట్టే భౌతికమైన విషయవాసన డబ్బు కనుక, ఈ డబ్బును నేను వదిలించుకుంటే నాలో అహంకారం తొలగిపోతుంది. ఇది దైవీయమైన ఆలోచనలకు మూలం. విడిచిపెట్టేద్దాం. ఒక్క కాలంలో డబ్బు అనేది రాగి లోహంతో చేయబడి ఉండేది. ఈ నాణాన్ని నీళ్ళల్లో వేస్తే నీళ్ళల్లో ఉన్నటువంటి చేపలు, ఇతర జీవజాలాలు, క్రిమికీటకాదులకు నీటితో ఈ రాగి లోహానికి ఏర్పడిన సంఘర్షణ కారణంగా వచ్చిన నాచు, ఇతర పదార్థాలను తిని బతికేవి. వాటికి ఆహారంగా లభిస్తుంది. పశుపక్షాదులకు, సమస్త జీవకోటికి కూడా ఆహారం లభించాలి. ఇది రెండవ ఆలోచన. ఈ ఆలోచనలకు మూడవ సమాధానం కూడా చెప్పుకుంటే, మహాకవి, కవికుల గురువు కాళిదాసుల వారు అందించిన కల్పన. శకుంతల తన ఉంగరాన్ని నీటిలో జారవిడుచుకున్నది. ఆ ఉంగరం లభించిన చేప దుష్యంతుల వారి వద్దకి చేరడంతో శకుంతల తన ఇల్లాలు అన్న విషయం జ్ఞాపకం రాగా అభిజ్ఞాన శాకుంతలం అనే ఆ నాటకం పరిపూర్ణమయ్యింది. మనం విడిచిపెట్టిన ఈ వస్తువు భవిష్యత్ తరాలలో మనకు సంబంధించిన వారెవరికైనా లభించిన ఎడల పూర్వ బంధాలు ఏవైనా మళ్ళీ పునరుద్ధరింపబడతాయి. ఈ ఊహపోహలు కూడా కొంత నదులపైన మనం ప్రయాణం చేసే సమయంలో ఇలా కొంత వదులుకోవాలి అనే ఆలోచనను మనలో పెంచుతాయి. ఈ మూడు విధాల ఆలోచనలకు మూలమైన అసలైన ఆలోచన మరి ఒకటి ఉంది. సనాతన భారతీయ ధర్మం ఎప్పుడూ కూడా ప్రకృతిని పూజించాలి అని తెలియజేస్తుంది. నీరు, నిప్పు, గాలి, ఆకాశం, మట్టి, ఇవి ఆ 5. నదిని పూజించడం మన ఇంట్లో పూజాదిగాదులు చేసే సమయంలో కలశ పూజ. అగ్నిని పూజించడం దీపారాధన. మట్టిని పూజించడం కూర్చునే సమయంలో వేసుకునే ఆసనాన్ని పూజించడం. గాలిని పూజించడం శ్వాసని ధ్యాసగా మార్చుకునే సమయంలో ప్రాణాయామే వినియోగ పూజించడమే. నదులపైన ప్రయాణం చేసే సమయంలో నీరు కనిపించింది, అక్కడ పూజించే మార్గం ఏమిటి? చేతిలో ఉండే కాసింత వస్తువు, ధనం విడిచిపెట్టడం. అక్షింతలు వేసి నమస్కారం చేయాలి, పువ్వులు వేసి నమస్కారం చేయాలి, లేవు. ప్రత్యామ్నాయంగా కాసులను విడిచిపెట్టడం. తత్ప్రత్యామ్నాయం హిరణ్యం తుభ్యమహం సంప్రదదే. అన్నింటికీ హిరణ్యదానం, బంగారం, డబ్బు. అందుకని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం ఎలాగో నేర్పేదే ఈ నదులపైన ప్రయాణం చేసే సమయంలో మనం కాసును విడిచిపెట్టడం. అది